అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తీస్తాను కూడా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ ఒక కథ చెప్పాము ఆయనకి. అనసూయ షూటింగ్ జరుగుతుంది అనుకుంటప్పుడు జరిగేటప్పుడు ఒక కథ చెప్పాము. ఆయన గో అహెడ్ అన్నారు. ఆయన అనసూయ అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి సార్ ఆ కథ వద్దు అంటే ఆయనతో డైరెక్ట్గా కాదు అక్కడ ఉన్న ఆయనతో నేను వేరే సినిమా చేస్తానండి మీకు, నాకు ఇప్పుడు ఆ సినిమా చేయాలని లేదు, మా నాన్నగారు ఓకే చేశాను కదా అని చెప్పాను. చెప్తే సార్ మన దగ్గర కథలు ఓకే అవటమే, ఎందుకంటే మనం చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తాం కథలు, మీరు ఓకే అయిన కథలు మీరు ఇప్పుడు చేయనంటే మళ్ళీ నెక్స్ట్ కథ ఎప్పుడు, ప్లీజ్ సార్ నాకు వదిలేయండి సార్, నేను చేసి పెడతాను సార్ మంచి సినిమా, మీకు 100% మంచి సినిమా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మీద ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే. అప్పుడు రామోజీరావు గారికి ఆ కథ తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది. సెకండ్ టైం కూడా అలాగే జరిగింది. బట్ అక్కడ స్టార్ట్ అయింది ఆయనతో ట్రావెల్. ఆ ఫస్ట్ టైం కథ చెప్పడం దగ్గర నుంచి, అంటే అంత ముందు కూడా నాకు ఆయన పరిచయమే, నా పెళ్ళికి కూడా వచ్చారు ఆయన. సో అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయ్యి ఆ క్లోజ్నెస్ అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎండ్ దాకా ట్రావెల్ అయింది అన్నమాట. మీ మైండ్ సెట్ అర్థం చేసుకుంటారా ఆయన? అర్థం చేసుకుంటారు. మా మధ్యన డిబేట్స్ జరుగుతాయి. ఆయన చెప్పింది నేను కాదంటాను, నేను చెప్పింది ఆయన స్టూపిడ్ అంటారు. ఆయన ఎన్ని జరిగాయి. We never used to agree with each other on a lot of things. Okay. But there is so much to learn from him. ఆయన దగ్గర ఆ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన మైండ్లో ఉన్న ఫిలాసఫీ, అవన్నీ చాలా విషయాలు నేను ఆయన దగ్గర నుంచి చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఆయన డైరెక్ట్గా మనకి లెసన్ చెప్పినట్టు కాదు, బట్ ఆయన మాట్లాడే మాటల నుంచి మనం అర్థం చేసుకునే లెసన్స్ అనమాట. సచ్ అ వైజ్ మ్యాన్, సచ్ అ గ్రేట్ మ్యాన్, విపరీతమైన ముందు చూపు ఉన్న మనిషి. అలాంటి మనుషులు మన జనరేషన్లో ఎప్పుడో ఒకళ్ళని కలుస్తాం, మ్యాక్సిమం ఇద్దరిని, అంతే మన లైఫ్ టైమ్స్లో. అలాంటి మనుషులు అసలు మళ్ళీ మనకి కనపడరు, దొరకరు. అది ఓకే. సో మురారిలో ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చినప్పుడు అలానే ఉన్నారు. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇలానే ఉన్నారు. అంటే ఫిజికల్గా కావచ్చు, ఫేస్ కావచ్చు, బాడీ కావచ్చు, ఎనీథింగ్. అసలు ఇంకా పేరు పెట్టడానికి ఏం లేదు, ఇది కొంచెం ఇట్లా, అది కొంచెం అట్లా అని. బ్రదర్ దిష్టి పెట్ట మాకు, బ్రదర్ నువ్వు దిష్టి పెట్ట మాకు. టచ్ వుడ్డే కదా ఇది. ఇదైతే వుడ్. ఒక యాక్టర్కి చాలా కష్టం సార్. క్వశ్చన్ ఏంటి? వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ తగ్గుతారు, ట్యాన్ అవుతారు, మళ్ళీ ఫుల్ కలర్. అసలు మనకి ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆ పిక్చర్ అలానే ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్? అసలుకి గాడ్స్ గిఫ్ట్ బ్రదర్. జెనెటిక్స్ నెంబర్ 1 ఫస్ట్. రెండు ఏంటంటే నాది కూడా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువ ఉండదు. అంటే మా ఫాదర్ లాగే నాకు కూడా మందు కొట్టే అలవాటు లేదు, ఇవన్నీ లేవు. ఓకే. సిగరెట్ కాలుస్తాను, ఓకే, బట్ మందు కొట్టే అలవాటు లేదు. మా ఫాదర్కి లేని అలవాటు నాకు ఏముందంటే వెయిట్ ట్రైనింగ్ అలవాటు ఉంది. ఓకే. ఐ బీన్ వెయిట్ ట్రైనింగ్. నా ఎర్లియర్ ఫొటోస్ అవన్నీ చూస్తుంటే ఫుల్ మస్కుల్ అలా ఉండేవాడు. సో వెయిట్ ట్రైనింగ్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు, ఇప్పటికీ అలవాటు. సో సేమ్ టైంకి పడుకుంటాను రోజు, 9:30 అవుట్. ఓకే. సేమ్ టైంకి లేస్తాను 3:30కి. ఏం చేస్తారు 3:30కి లేచి? చెప్పాలా నీకు అది? నేను 3:30కి మెలకు వచ్చేస్తుంది. 6 hours అయిపోతుంది కదా, 3:30కి మెలకు వచ్చేస్తుంది. మెల్లగా లేచి కాఫీ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి మా ఇంట్లోంచి సిటీ అంతా కనపడతా ఉంటుంది. మార్నింగ్ కాఫీ తాగొచ్చా? నేను తాగుతాను బ్రదర్. దేవుడి దయవల్ల బ్లాక్ కాఫీ పెట్టుకుని బాల్కనీలో నుంచి సిగరెట్ కాల్చుకుని సిటీ అంతా చూసి, దట్ ఈస్ మై టైం. ఓకే. ఆ టైంలో మనకి ఎవ్వరికి మన దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. ఓకే. ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఇట్స్ యువర్ టైం, యువర్ థాట్స్, మ్యాన్ టైం అంటారు దాన్ని. అవును. సో నా టైం అది. ఒక అరగంట స్పెండ్ చేసి రెడీ అయిపోయి 4:30, 4:45 జిమ్కి వెళ్ళిపోతాను. 6:15 దాకా జిమ్లో ఉంటాం. ఎనీవే దట్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. సేమ్ ఫుడ్ తింటాం. ఏం తింటారు? ఇడ్లీ, దోశ? నేను ఒక 12 సంవత్సరాలు చెప్పాను కదా, సేమ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఎగ్ వైట్ ఆమ్లెట్. చేసే వాళ్ళకి బోర్ కొడుతుంది కానీ నాకు బోర్ కొట్టదు. సో ఇలాంటి విషయాల్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను. ఇది సేమ్ ఫుడ్ తింటాం, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటాం. ఎగ్ ఆమ్లెట్స్ 2-3 వాట్ ఎవర్ ఏం తిన్నా బట్ రఫ్గా అదే క్వాంటిటీ. సేమ్ టైంకి పడుకుంటాం, సేమ్ టైంకి లేకపోవటం, ఎక్సర్సైజ్ చేయటం. ఇంతకు మించి నేనేం చేయట్లేదు. రైస్ తింటారా? అన్నీ తింటాను. ఆఫ్టర్నూన్ అన్నీ తింటాను. ఇప్పుడు రైస్ తిన్నా అదే క్వాంటిటీ తింటా ఉంటాం రోజు. ఓకే. సో ఇట్స్ ద సేమ్ థింగ్. బట్ కాకపోతే ఏంటంటే ఎక్సర్సైజు,
రెస్ట్ కన్సిస్టెంట్గా ఉండటం వల్ల ఇప్పుడు నువ్వు అన్నీ కాన్స్టెంట్గా ఉంచావనుకో చేంజ్ ఎక్కడ వస్తుంది నీకు రాదు కదా. ఇప్పుడు ఇదే బాడీని నీ లైఫ్ స్టైల్ని ఎర్రాటిక్గా పెట్టావనుకో, రాత్రి 11ంటికి బిర్యానీ తింటున్నావు ఒకరోజు 6ంటికే తింటున్నావు, ఇలా నీ బాడీ కూడా ఎర్రాటిక్గా బిహేవ్ చేసి దాని ఇష్టం వచ్చినట్టు అది పని చేయడం స్టార్ట్ అవుతుంది. అది. బట్ లేట్ నైట్ షూట్స్ ఎక్కువ ఉంటాయి కదా sir? చాలా వరకు Actor గా avoid- చాలా ఉంటాయి మీకు. చాలా వరకు అవాయిడ్ చేస్తాను కదా, ఓకే. చాలా వరకు అవాయిడ్ చేస్తాను. బికాజ్ అవసరం కంపల్సరీ అనుకుంటే చేస్తాం అనుకో, అది వేరే విషయం. కానీ బట్ ఒక్క నైట్ మేలుకుంటే, ఫుల్ నైట్ మేలుకుంటే మనకి తర్వాత 4-5 నైట్స్ ఇరిటేటింగ్ రోజులు పోతాయి, డేస్ అంతా గ్రాగీగా ఉంటాయి అన్ని. ఓకే. సో మీ ప్రపంచం ఏంటి? ఇంకా సినిమా, ఇల్లు, అంతే. అంతే. నో ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీస్ ఉంటాయి, బట్ ఎర్లీ ఎగ్జిట్ ఉంటుంది. పార్టీకి వెళ్తారా మీరు? వెళ్తాం, ఎవరిని పిలిస్తే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడో పార్టీ జరిగితే వెళ్తాం కదా. అదే నాకు ఏ ఫంక్షన్ లాగా అనిపించలేదు మీరు. సినిమా ఫంక్షన్స్ సినిమా ఫంక్షన్, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్తాను బ్రదర్. అంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి బ్రదర్. నాకు ఎవడన్నా పెళ్ళికి పిలిస్తే హార్ట్ఫుల్గా పిలవాలి. నిన్ను ఇంటికి వచ్చో లేకపోతే ఎక్కడో కలిసో, బ్రదర్ తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి, పెళ్ళికి రావాలి అని ఏదో ఆ పర్సనల్ టచ్ ఉండాలి. ఓకే. ఈ మధ్యన చెత్తనాయాళ్ళందరూ తొక్కలో ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి పెడతారు. ఏది ఎంత పెద్దోడైనా సరే నిజం సార్, అది జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి పెళ్లికి రమ్మంటే మాత్రం నేను పొరపాటును కూడా వెళ్ళను. ఓకే. అది అసలు ఇన్విటేషనా, నాకు ఇన్ఫర్మేషన్ అది పెళ్లి చేసుకుంటున్నాం ఏంటది నాకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్. సో అలాంటి నేను వెళ్ళను, పర్సనల్ టచ్ లేని పెళ్ళిళ్ళకి మాత్రం వెళ్ళను కదా, ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. బట్ నన్ను ఎవరన్నా పర్సనల్గా వచ్చి ఇంటికి వచ్చి పిలిస్తే మాత్రం అది ఏ ఊరైనా వెళ్తాను నేను డెఫినెట్లీ. ఎందుకంటే కాల్ చేస్తే ఓకేనా, మెసేజ్ అంటే నేను వెళ్ళను సార్. కాల్ ఆల్సో బ్రదర్, కాల్ కూడా డిపెండ్స్. కాల్లో ఉంటుంది కదా రిక్వెస్ట్. ఇప్పుడు ఆడెవడో మా ఏరియాలోనే ఉండి నాకు ఫోన్ చేసి చెప్పాడు అనుకో, ఓకే, ఆడు పొరపాటును కూడా ఆడు పెళ్లికి వెళ్ళను. ఎందుకంటే ఆడు మా ఇంటికి రావడానికి 5 నిమిషాలు పడుతుంది అంతే. ఏంటి అర్థంగా నీకు? అర్థమైంది. సో అంటే ఈ రూల్స్ అని కాదు, బట్ ఆ పర్సనల్ టచ్ అనేది ఎక్కడైనా మిస్ అయింది అనుకో చాలా పిలుపులో, నేను అసలు పొరపాటును కూడా వెళ్ళను పెళ్ళి. అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఇప్పుడు 5,000 మందిని వాట్సాప్ మెసేజ్లో పిలవటం కంటే 500 మందిని అఫెక్షనేట్గా పిలువ. ఎగ్జాక్ట్లీ. ఎలాగో ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి మండపాలన్నీ ఇప్పుడు ఊరు బయట అయిపోయినాయి. ప్రతి ఒక్కడు ఆ ట్రాఫిక్లో తిట్టుకుంటూనే వస్తాడు పెళ్ళికి, అవునా కదా? అబ్బాయి ఏంట్రా ఈ తొక్కలో ట్రాఫిక్ ఎంతసేపు పడుతుంది, ప్రతి ఒక్కడు అక్కడే పెడతాడు, ఊరు బయట పెడతారు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఓ చిన్న అటెండెన్స్, ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆ ఫోటోలో టప్పంతో ఎందుకండి పిలవటం, ఎందుకు పెళ్ళికి చూపించుకోవడానికి ఆడ అటెండెన్స్ మనకు. సో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళను కదా. బాగా క్లోజ్గా హ్యాపీగా పిలిచేవాళ్ళ 100%. గ్రేట్ అది. సో ఎందుకంటే నాన్నగారు ఇంతకుముందు అన్ని ఫంక్షన్స్కి ఆల్మోస్ట్ అటెండ్ ఆయన బాగా అటెండ్ అయ్యేవాళ్ళు. ఎక్కడ ఆయనకి అందరితోనూ పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కువ కదా, నాకు తక్కువ. అవును గ్రేట్. బట్ 6.2 ఈ హైట్ వెయిట్ ఫస్ట్ నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ సార్? నాది అరేంజ్ మ్యారేజ్. పక్కా అరేంజ్ మ్యారేజ్. మిమ్మల్ని ఆమె అర్థం చేసుకున్నారా, ఆమెను మీరు అర్థం చేసుకున్నారా? ఎవరిని అర్థం చేసుకోలేదు. నాకు అంటే ఎవరో అరేంజ్ చేశారు. మా ఆవిడని ఒకసారి కలిశాను, మాట్లాడాము. మా ఫాదర్ డిసైడ్ అవ్వలేదు నేను ఇంకా. మా ఫాదర్ని మళ్ళీ కలవాలన్నాను, మళ్ళీ కలవమన్నారు, మళ్ళీ కలిశాను, ఇంకా డిసైడ్ అవ్వలే. మూడోసారి ఆయన అడగకుండా నేనే కలవటానికి ట్రై చేసి కలిశాను, మళ్ళీ మాట్లాడాము మా ఆవిడతో. తర్వాత ఆయనకి తెలిసింది మా ఫాదర్కి, మూడోసారి కూడా కలిశాను. మళ్ళీ 4వసారి కలవాలని మా ఫాదర్ చెప్పు తెగుతుంది అన్నాడు ఆయన. రే ఆడపిల్ల ఫ్యామిలీ ఏమనుకుంటారు, 5 సార్లు కలిసి చేసుకుంటానని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు, అంతేగాని కలుస్తాను ఏంటి, కలిసి ఏం చేస్తావు, ఏం పీకుతావు అది అని చెప్తే సో అలా ఇక ఐ సెడ్ yes and I got married అంతే. ఏం చేస్తుంటారు సార్ మేడం? మై వైఫ్ షీ వాజ్ అ టీచర్ చాలా సంవత్సరాలు. కిండర్గార్టెన్ టు 6th grade టీచర్. చాలా సంవత్సరాలు షీ వాజ్ అ టీచర్ ఉంది. ఈ మధ్య మానేసి నౌ షీస్ బికమ్ మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయింది టు స్టడీ సైకాలజీ, కౌన్సిలింగ్ పాస్ అయింది. నౌ ఐ థింక్ షీ వాంట్స్ టు కౌన్సిలింగ్ ఏదో చేద్దాం అనుకుంటాను. బట్ ఈ సినిమా వాళ్ళతో సినిమా దే కమ్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు, ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళకి. అవును, చాలా గ్రేట్. అది కిడ్స్ సార్? ఇద్దరు కాలేజ్. సో మా అమ్మాయిది ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతుంది ఈ మేలో, MBA చేస్తుంది రట్గర్స్లో యూఎస్లో. మా అబ్బాయిది MS ఫైనాన్స్ అయిపోయింది. సో వాళ్ళు అకాడమిక్గా
అయిపోవచ్చు. సో వాళ్ళకేం ప్లాన్ లేదు డైరెక్షన్ వైపు ఇద్దరికీ కానీ ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఉంది. నేనే ఆపాను. ఏంటంటే ఏం చెప్పానంటే సినిమా అనేది ఎప్పుడైనా తీయచ్చు లైఫ్. ఆ. బట్ నువ్వు బయోలాజికల్గా సోషలాజికల్గా కంప్లీట్ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి లైఫ్లో, అవన్నీ ఫినిష్ చేసేయండి, తర్వాత సినిమా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా పెట్టుకుంటే ఇవన్నీ డిలే అయిపోతాయి లైఫ్లో. అవును, సో ముందు ఇవన్నీ ఫినిష్ చేసేసి తర్వాత మీరు ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. గ్రేట్. బట్ ఇప్పుడు ఇంతమందితో మీరు యాజ్ అ యాక్టర్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు, లైక్ బిగ్ యాక్టర్స్ అందరూ కూడా. అసోసియేషన్ చూసినప్పుడు నాకు మహేష్ భయం బాబు- వేసింది నీ క్వశ్చన్. ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నారు, ఇలాంటిది ఏదో అడుగుతావు అని భయం వేసింది నాకు. ఆ తర్వాత అడుగుతాను కావాలంటే. సో అడిగేవాడు నువ్వు కదా ఇలాంటి క్వశ్చన్. బట్ మహేష్ బాబు గారితో ఉన్న అసోసియేషన్ డెఫినెట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు. ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపిస్తుంది. అవును. బట్ ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు, రవిబాబు గారు అసలు ఎలా ఉంటారు? అంటే మేమందరం మెడ్రాస్ బ్యాచ్ కదా brother. ఇప్పుడు మా ఇల్లు ఇదంటే అది మహేష్ ఇల్లు, కృష్ణ గారి ఇల్లు అదే, జస్ట్ డయాగ్నలీ ఆపోజిట్ ఉండేది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మహేష్. టీనగర్. టీనగర్లో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మహేష్. తర్వాత ఇక్కడికి వచ్చి సినిమాల్లో కనెక్ట్ అయ్యాము, అది వేరే విషయం. బట్ చాలా జోవియల్గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు మనిషి. లైక్ వెరీ కూల్. మీరు జస్ట్ విత్ ద ఫ్రెండ్. యా. బట్ మురారిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇంచుమించు అంటే మీ కటౌట్కి, మీరు చేసిన క్యారెక్టర్స్కి, మీరు డైరెక్షన్ చేసే సినిమాలకి సంబంధం లేకుండా ఉంటాయి మీరు యాక్ట్ చేసే సినిమాలలో. ఒప్పుకోవాల్సి వస్తుందా సార్? అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందా మిమ్మల్ని? డెఫినెట్గా రవిబాబు చేస్తేనే బాగుంటుంది ఈ క్యారెక్టర్ ఫీల్ అవుతారా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? డైరెక్టర్ ఫీల్ అవ్వాలి బ్రదర్. డైరెక్టర్ ఫీల్ అయితేనే మనకి ఆ క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? డైరెక్టర్ అనుకోవాలి ఈ క్యారెక్టర్కి ఇతను. కాస్టింగ్ అంటే అదే కదా మరి. కాస్టింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కదా. కాస్టింగ్ మరి ఆ క్యారెక్టర్కి సరిపోయేవాడిని పెడితేనే కదా ఆ క్యారెక్టర్ పండుద్ది. సో డైరెక్టర్లు అనుకోబట్టి నాకు అలాంటి వేషాలు వచ్చినాయి. కృష్ణవంశీ అనుకున్నాడు కాబట్టి మురారి వచ్చింది. సీతమ్మ వాకిట్లో డైరెక్టర్ అనుకున్నాడు కాబట్టి నాకు ఆ వేషం ఇచ్చాడు అతను. ఓకే. కానీ కొన్ని క్యారెక్టర్స్ అప్లికేషన్ మీద చేయాల్సి వస్తుందా? కొన్ని అనిపిస్తుంటుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు సినిమాలలో. నేను అసలు ఆబ్లిగేషన్ మీద ఏది చేయను, ఏది చేయరా? పొరపాటును కూడా చేయను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆబ్లిగేషన్ మీద చేస్తామో అదే బుక్ అవుతాం, అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. అవును. సో ఏది రాంగ్ రీజన్ కోసం చేయకూడదు బ్రదర్ లైఫ్లో. సో ద రైట్ రీజన్ కోసమే ఆ పని చేయాలి. రాంగ్ రీజన్ కోసం మనం చేసిన పనులన్నీ మనకి ఎదురొస్తాయి, ఎదురు దెబ్బ తగులుతాయి. అది నమ్ముతారు మీరు? 100%. ఫిలాసఫీ 100%. బట్ ఎందుకంటే కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఒక్కసారిగా యాక్టర్గా తగ్గించేశారు. యాక్టర్గా తగ్గించేసానంటే నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని, మంచి ఆపర్చునిటీస్ వస్తే చేసేవాడిని. బట్ ఎవరు రాస్తున్నారు అలాంటి ఆథర్ బ్యాక్డ్ రోల్స్? ఇతను వేయాలి ఈ వేషం, కానీ ఇతనికి నేను రైటర్గా నేను ఈ వేషాన్ని ఇలా చెక్కి ఈ నువాన్సెస్, ఈ ఆర్కు ఇదంతా ఇలా ఉండాలని చెప్పేసి ఎవరు రాస్తున్నారు? అలా ఎవరు రాయట్లేదు కదా ఇప్పుడు కథలు. రైటర్సే లేరు కదా బ్రదర్ ఇండస్ట్రీలో, తగ్గిపోయారు కదా. డైరెక్టర్లే పాపం కథలు రాసుకుంటున్నారు, వాళ్ళే తీస్తున్నారు, అంతేగాని ఇంత ముందులాగా లేదు కదా. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి యాక్టింగ్ మీద కూడా చాలా తగ్గించారని చెప్పుకోవచ్చు సార్. అంటే ఒక యాక్టర్ దగ్గర నుంచి రావాల్సిన, మీరు అన్నారు నాన్నగారు చేయాల్సినంత గొప్ప క్యారెక్టర్లు చేయలేదు ఆయన దానికి అన్నారు కదా. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్స్ కూడా కుర్రోళ్ళు చెప్పాలంటే ఈ టెక్నాలజీని ఎక్కువ వాడుకొని యాక్టర్స్ దగ్గర ఉన్న వెయిటేజ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ని కూడా పెద్దగా తీసుకోలేకపోతున్నారన్న అది కనిపిస్తుంది కొంచెం. ఐ ఫీల్ దట్ లెస్ నాలెడ్జబుల్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్పాను మొన్న ఎవరికో, ఇప్పుడు నువ్వు పెద్ద ఆర్టిస్ట్, నువ్వు పెద్ద స్టార్వి, నీకు ఒకడు వచ్చి కథ చెప్పాడు, నువ్వు వాడిని డైరెక్టర్ అంటే ఎలాగూ? ఓకే. డైరెక్టింగ్ అనేది అది ఒక పెద్ద ఆర్ట్ కదా, అది పెద్ద జాబ్ కదా. అది ఇది పిక్టోరియల్గా ఒక స్టోరీ చెప్పడం అనేది. ఇప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఒక కథ రాసుకొచ్చాడు, అతను నువ్వే డైరెక్టర్ అన్నావు, ఎలా అది? సో యు ఆర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. ఓకే. అతనికి డైరెక్షన్ రాదు. సో అతనికి డైరెక్షన్ రాదు కాబట్టి ఎవడో కెమెరామెన్ తీసుకొచ్చి పెడతావు, బాగా పెద్ద కెమెరామెన్. అతను చెప్తా ఉంటాడు షార్ట్, ఈడింత కుప్ప తీసుకెళ్ళి ఎడిటర్ మొహన్ పడేస్తాడు, అతను ఏదో షార్ట్లు అసెంబ్లీ చేస్తాడు. మరి అతనా డైరెక్టర్, ఇతనా డైరెక్టర్ ఏదో తెలియదు కదా మరి. ఏదో ఇదంతా ఒక కిచడీ గందరగోళంలాగా అనిపిస్తుంది నాకు.